అమ్మా, ముందు రోజు నిన్ను చూసినప్పుడు నీ ఆరోగ్యం గురించి ఆలోచించాను. 83 సంవత్సరాల వయసులో ఎంత ఆత్మవిశ్వాసంతో ఉండేదానివి. నీకున్న ఆత్మవిశ్వాసం వల్ల నీ ఆత్మ చాలా బలంగా ఉంది. ఆ రోజు ఉదయం నువ్వు స్నానం చేసిన తర్వాత డ్రెస్ మార్చి టిఫిన్ ఇచ్చాను, కానీ నువ్వు తినడానికి ఇష్టపడలేదు. తర్వాత తింటాను, ముందు కాఫీ కావాలని అడిగావు. ఎంతో దీనంగా ముఖం పెట్టి. జాలేసిందమ్మా. నీకు కాఫీ ఇష్టమని నాకు తెలుసు, అందుకే తెచ్చిచ్చాను. కాఫీ తాగావు, ఎంతో తృప్తిగా తాగావు. నిన్ను పడుకోబెట్టి దుప్పటి కప్పి పక్క గదికి వెళ్ళి 2 నిమిషాల్లో మళ్ళా వచ్చి చూశాను. పిలిచాను, నువ్వు పలకలేదు. మళ్ళీ పిలిచాను, పలకలేదు. మళ్ళీ పిలిచాను, పలకలేదు. పరిశీలించాను, నీలో ప్రాణం లేదు. నిశ్చేస్తున్నయ్యాను. హృదయం బాధతో నిండిపోయింది, కానీ నేను ధైర్యంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? దేవుని రాజ్యంలో మళ్ళీ నిన్ను చూడగలననే నిరీక్షణ నాకుంది. అమ్మా, నిజంగా నీ ప్రేమ, నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నా హృదయంలో ఉంటాయి. నీ దీవెనలు మాకెప్పుడూ కూడా ఉంటాయని నేను కోరుతున్నాను.